హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుదాం. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. చున్నీ వేసుకోవే ఎర్రిపోకుదానా. ఓయమ్మా చానా రే చిన్న సెకల్లేవురా నీలా నా బట్ట. చూడు పాప, నీ డ్యాన్స్ ఎవరు చూడలేదు ఇక్కడ. పిట్ట మంచి పొంగు మీద ఉంది. లోపలేం లేదు, డొల్లా. అడగాలంటే ఏదోలా ఉంది. టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా? వేరే బొక్క పని లేదు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. అసలు ఈ స్టెప్ ఎవర్రా కంపోజ్ చేసింది? ఇంత ఇరిటేషన్ వస్తుంది. ఐడియా అయితే ఇదే మామా. ఆ కొండల్ని ఢీ కొట్టాలంటే కేజీఎఫ్ సుత్తి కావాలి మామా. ఏం ఫీల్ ఉండదు మామ. నీలాంటి కొండల్ని ఢీ కొట్టాలంటే నరసింహ రావాల్సిందే. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అది ఎంత కష్టమైనా చాలా బరువులు మోస్తుంది పాపం. ఊడిపోతాయేమో అని భయం వేసింది. బరువు బాధ్యతలు బాగానే మోస్తుంది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆ కొండల్ని ఢీ కొట్టేవాడే లేడా? ఐడియా అయితే ఇదే మామా. దేవకన్య భూమి మీద ఉండదు, ఆకాశంలో ఉండాలి. ఏం ఫీల్ ఉండదు మామ. నీ గుండె గొప్పదిరా బాలు, నీకు సిగ్గు శరం మానం ఏం లేదని నిరూపించవురా బాలు. రే పందినా కొడక, పిచ్చి ముదిరిందా ఏంటి? వేసేసాడు, బాగా వేసేసాడు. రే ఉప్పల బాలు, ఏమైందిరా నీకు? పిచ్చి పట్టిందా? కడుపుతో ఉన్న పందిలాగుంది. ఈ అడవి శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? జంతువులు ఇలా రోడ్డు మీద తిరుగుతుంటే పట్టించుకోరా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఐడియా అయితే ఇదే మామా. వీళ్ళు పక్కా మొగుడిని చంపే బ్యాచే. తమ్ముడిని ప్రశాంతంగా ఉండనియరు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మీ నలుగురు మధ్యలో నన్ను పెట్టి నలిపేయండి. వైట్ నాది, బ్లాక్ గ్రీన్ నీది మామా. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మావా గొడవ వద్దు, గ్రీన్ నాకు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఐడియా అయితే ఇదే మామా. ఎవర్రా ఆట బొమ్మ అన్నది దిష్టి బొమ్మని పట్టుకొని? ఇప్పుడే రీఛార్జ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా, వచ్చేసింది. ఏం ఫీల్ ఉండదు మామ. ఎవరేమైనా కామెంట్ చేయని, నువ్వు మాత్రం తగ్గద్దు. జాగ్రత్త బొమ్మ, నిన్నెవరైనా లైన్ లో పడేస్తారు. ముసలి పాప అవ్వాల కోసం స్పెషల్ కోచ్ వచ్చేసింది. ఏంటి మమ్మీ ఎవడీడు? చావాలని ఉన్నా చావలేకున్నా. నాకుంది ఒక్క ఫోన్, ఈ రీల్ వల్ల పగిలిపోయేలా ఉంది. ఆ ఫోన్ పగిలితే మా అమ్మ మూతి పగల పడుతుంది. ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనే వాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఊరుకో లక్ష్మి. మా ఇంటికి నేను ఒక్కనే కొడుకునని బతికున్నా.
ఏంటో ఈ జీవితం ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఐడియా అయితే ఇదే మామ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.